హే గైస్, యూపీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ క్రెడిట్ స్ప్రెడ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇది నాకు హెల్ప్ఫుల్గా అయింది. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను ఆప్షన్ బయ్యర్ కాదు, ఆప్షన్ సెల్లర్ని. సో నేను ఎక్కువ మనం స్ప్రెడ్స్నే యూస్ చేస్తుంటాను అనమాట. సో నాకెడ్ సెల్లింగ్ కూడా కాకుండా క్రెడిట్ స్ప్రెడ్నే యూస్ చేస్తుంటాను. సో ప్రాబ్లం అంతా క్రెడిట్ స్ప్రెడ్లో ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది మ్యాచ్ అవ్వదు, బట్ ప్రాబిలిటీ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం టైం డికేని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మన స్ట్రాటజీలో. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనకి బ్యాక్ సైడ్ మనకి అంటే మన రివార్డ్ 1 పాయింట్ ఉంటే మన రిస్క్ 2 పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మన టైం బాగాలేక గ్యాప్ డౌన్లు గ్యాప్ అప్లు అయినాయి అనుకోండి, సో అప్పుడు మనం దాన్ని ఎక్కువ లాస్లో అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ఇప్పుడు యూజువల్గా నేను క్రెడిట్ స్ప్రెడ్ నేను ఎలా క్రియేట్ చేస్తానంటే, సో ఫస్ట్ ఏటీఎం కాల్ అయితే సెల్ చేస్తాను. సెల్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఆప్షన్, అంటే దీంట్లో ఉన్న హాఫ్లో ఉన్న 273 హాఫ్ అంటే మనకి 173 అంటే 35, 135 136 రూపీస్లో ఉన్న ఆప్షన్ అయితే బై చేయాలి. సమ్వేర్ అరౌండ్ 150 రూపీస్కి అయితే ఉంది, లేదా 128ని బై చేయాలి. ఓకే, ఈ ఆప్షన్ బై చేసాం అనుకుంటే మనకి క్రెడిట్ స్ప్రెడ్ అనేది ఇలాగ వస్తుంది. 1800 క్రెడిట్కి మనం 4000 రూపీస్ లాస్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్ సడన్గా ఇక్కడ ఓపెన్ అయితే పర్ లాట్కి మనం మన రివార్డ్ మొత్తాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. సడన్గా మార్కెట్ కానీ ఒక 500 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే. ఓకే, దీన్నే నేనేం ఏ విధంగా మాడిఫై చేశానంటే, ఇప్పుడు ఈ 150 రూపీస్ ఉంది కదా, దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో 110కి ఒకటి దాన్ని బై చేద్దాం. ఓకే, దీన్ని తీసేయండి. ఓకే, 110కి దాన్ని బై చేద్దాం. ఇంకా మన దగ్గర ఎంత ఉంది, మనకి ఇంకా 30 రూపీస్ దాకా ఉంటుంది. సో 30 రూపీస్ ఆర్ 40 రూపీస్లో మనం ఇంకొక బై ఆప్షన్ అయితే బై చేస్తాం. ఓకే, కొంత క్రెడిట్ని మనం వేసిద్దాము. ఓకే, దానివల్ల మనకి కొంత ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మ్యాక్స్ లాస్ గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ఇక్కడ బ్లూ లైన్ ఉంది. ఓకే, స్టీప్ బ్లూ లైన్ ఉంది. సో ఇది మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సడన్గా గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్లో అయితే మనని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే 2 బై ఆప్షన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకి. మన డైరెక్షన్లోనే వెళ్తే ఇక్కడ ఎంత క్రెడిట్ అయితే మనకు వస్తుందో ఆ క్రెడిట్ మనకు వస్తుంది అనమాట, మన ప్రాఫిట్గా మిగిలిపోద్ది. ఆ క్రెడిట్ని మీరు ఎంత కావాలని మీరు డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను ఇప్పుడు 15 రూపీస్ లాట్ కదా మనకి పర్ లాట్ బ్యాంక్ నిఫ్టీ. సో మనకి ఇది సమ్వేర్ అరౌండ్ 120 పాయింట్స్ అట్లా ఉందన్నమాట. ఓకే, సో మీకు ఎంత క్రెడిట్ కావాలనేది మీరు అక్కడ డిసైడ్ అయ్యి ఈ ఆప్షన్స్ని బై చేయడంలో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఆప్షన్ బై చేయకుండా 2 ఆప్షన్స్ బై చేసినప్పుడు మీకు క్రెడిట్ స్ప్రెడ్ అనేది ఈ విధంగా మారిపోద్ది. దీన్నే బ్యాక్ రేషియో స్ప్రెడ్ అంటారు. యాక్చువల్గా బ్యాక్ రేషియో స్ప్రెడ్లు మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో బిల్డ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ పడుతుంది అన్నట్టు బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడే సస్టైన్ అవ్వడం, లేకపోతే మీరు అనుకున్న వ్యూ తప్ప అయిపోతే మనకి ఈ లాస్ అనేది ఉండదు, కాబట్టి ఇలా బిల్డ్ చేస్తారు. అలాగే మీరు అనుకున్నట్టు కరెక్ట్ అయితే బ్యాక్ రేషియో స్ప్రెడ్లో మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో బిల్డ్ చేస్తారు. మనం దీన్ని అలా కాకుండా క్రెడిట్ స్ప్రెడ్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, మనకు కావాల్సిన క్రెడిట్ని ఇక్కడ పెట్టుకుంటున్నాం, మనం ఇవ్వాల్సిన లాస్ని ఈ బ్లూ లైన్కి ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 2 లాట్స్ని అయితే బిల్డ్ చేసుకుంటున్నాం. 2 లాట్స్ కానీ మనకి 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 64% ప్రాబిలిటీ అయితే ఉంది. మన బ్రేక్ ఈవెన్ కూడా దూరంగానే ఉంటాం. ప్రజెంట్ మార్కెట్ 46,047లో ఉంటే మనకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అనేది 45,882, అంటే నియర్లీ మనం మార్కెట్కి ఒక 150 పాయింట్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఓకే, 150 పాయింట్స్ డిస్టెన్స్లో మనకు ఉన్నాం. సో ఇది మనకి టిపికల్ క్రెడిట్ స్ప్రెడ్ అనమాట ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డేకి చూస్తే మనకి 680 రూపీస్ లాస్ అయితే ఉంది. బోత్ మన క్రెడిట్ స్ప్రెడ్లో చూసుకున్నా అదే లాస్ అయితే క్రియేట్ అవుతుంటుంది. మార్కెట్ మండే ఇప్పుడు, సో నెక్స్ట్ 2 డేస్ ఏమో హాలిడేస్ ఉన్నట్టున్నాయి. సో మార్కెట్ మరలా ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికీ మనం చూస్తే ఇప్పుడు మనకి ఏమైంది చూడండి. నెక్స్ట్ 2 ఆప్షన్స్ మనకి ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ చూస్తే మనకి 2 ఆప్షన్స్ మనకి ప్రాఫిట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న బై ఆప్షన్ కూడా మనకి ప్రాఫిట్లో అయితే ఉంది. ఇన్ కేస్ మనకి మార్కెట్ కానీ ఈ లెవెల్లో కాకుండా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఉంటే క్రెడిట్ స్ప్రెడ్ అనేది యూజువల్గా లాస్ని క్రియేట్ చేస్తుంది. బట్ మనం క్రియేట్ చేసిన ఈ క్రెడిట్ స్ప్రెడ్ ఏదైతే బ్యాక్ రేషియో స్ప్రెడ్ని మనం క్రెడిట్ స్ప్రెడ్గా యూజ్ చేస్తున్నామో అది మనకి ప్రాఫిట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం అనుకుందాం, ఇప్పుడు ఇంకొక 2 డేస్ మనం దీన్ని అంటే రాంగ్ డైరెక్షన్లోనే ఉన్నాం. ఓకే, మనం రన్ చేద్దాం. మార్కెట్ అక్కడి నుంచి మంచిగానే ఫాల్ అయింది.
ఓకే, మనం అనుకున్న లెవెల్ కాడ నుంచి చాలా ఫాల్ అయిందనమాట, బ్యాక్ సైడ్ వచ్చేసింది మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం కానీ కంపేర్ చేసి చూసినట్లయితే మామూలుగా మనం తీసుకున్న క్రెడిట్ స్ప్రెడ్లో మ్యాక్స్ లాస్కి వెళ్ళిపోయినాం మనం. ఓకే, మ్యాక్స్ లాస్కి వెళ్ళిపోయినాం, ఇంకా దెర్ ఈజ్ నో హోప్ అనమాట ఇక్కడ. ఓకే, చూడండి 8,300 ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మండేనే ఇంకా. ఓకే, ఇంకా మనకి ఎక్స్పైరీకి దూరంగానే ఉన్నాం. బట్ మనం క్రియేట్ చేసిన ఈ బ్యాక్ రేషియో స్ప్రెడ్ని మనం క్రెడిట్ స్ప్రెడ్లో యూస్ చేయడం వల్ల మార్కెట్ హెవీగా మూవ్ అయింది బ్యాక్ సైడ్కి. మనకి ఈ లాస్లో 50% లాస్ మాత్రమే మనకు ఉందన్నమాట. ఓకేనా, 50% లాస్. ఒకవేళ ఇంకా కూడా మూవ్ అయింది అనుకోండి, ఇంకా కూడా మూవ్ అయితే మార్కెట్ బ్యాక్ సైడ్ కానీ ఇంకా మూవ్ అయింటే మనం ప్రాఫిట్లోనికే వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, ఈ బ్లూ లైన్ మిమ్మల్ని ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంటుంది. బట్ ఒకే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేయకూడదు అనమాట. మూవ్ అనేది తొందరగా రావాల్సి ఉంటుంది. ఓకే, మీరు రాంగ్ అయిపోవడం అనేది తొందరగా రావాలి, లేదంటే మీరైనా మీ స్టాప్ లాస్ని తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. లేదు, మీకు అవకాశం లేకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మూవ్ అయిపోతుంటే మీరు నష్టపోయేది ఏం లేదు. మనం మామూలుగా ఉన్న క్రెడిట్ స్ప్రెడ్ల కంటే కూడా మనం క్రియేట్ చేసిన బ్యాక్ రేషియో స్ప్రెడ్ అనేది మనల్ని ప్రాఫిటబిలిటీలో ఉంచుతుంది. ఓకేనా, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడున్న లెవెల్ కూడా చూసుకుంటే మీరు ట్యూస్డే ఎక్స్పైర్ అయింది కదా, సో ఆ లెవెల్లో చూసుకున్న ఇప్పుడు మనకి దీంట్లో 8,000 కనిపిస్తుంది, దాంట్లో 6,000 మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మన రిస్క్ని ఆ విధంగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ క్రెడిట్ స్ప్రెడ్ని మనం బ్యాక్ రేషియో స్ప్రెడ్ మీద యూస్ చేసినట్లయితే మనకి కొంత ఎడ్జ్ కూడా దొరుకుతుంది. కాబట్టి దీన్ని గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.